ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. విశ్వాసి. మోషే పవిత్ర జంతువులను గూర్చి చెప్పిన వాక్యము దీని వలన నాకు జ్ఞాపకమునకు వచ్చినది. ఎట్లనగా అది చీలిన డెక్కలు కలదై నెమరువేయునది అయి ఉండవలెను. చీలిన డెక్కలు కలుగుట మాత్రమే కాదు, నెమరువేయుట మాత్రమే కాదు, చెవుల పిల్లి నెమరువేయును, అయితేనేమి దానికి చీలిన డెక్కలు లేవు గనుక అది అపవిత్రమైనది. వాచాలుడు దీని పోలియున్నాడు. వాడు నెమరువేయును అనగా తెలివిని వెదకుచున్నాడు. యాకోబు 1:27 మరియు 22 నుండి 26. మత్తయి సువార్త 13:23. మత్తయి సువార్త 13:30. లేవీయు 11. ద్వితీయోపదేశకాండము 14. వాడు వాక్యమును జ్ఞాపకమందు ఉంచుకొని నెమరువేయుట వలె దాని ధ్యానించుచుండును. అయితే వాడు చీలిన డెక్కగల వాడు కాడు, అనగా వాడు కుక్కలు, ఎలుగుబంటులు మొదలైన వాటి పాదములు గలవాడై చెవుల పిల్లి వలె అపవిత్రుడై యుండును.